మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది? బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది? 53 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. రఘునందన్ గారు నమస్కారం అండి. సో యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఓటింగ్లో కూడా పాల్గొనలేదు. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరేం చేస్తారు? 4 ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ. లోక్సభలో వాళ్ళకి ఒక్క ఎంపీ కూడా లేడు కదా కవిత గారు. సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేటోళ్ళం కాదు. యూరియా ఈ రాష్ట్రానికి కొంత డిలే, టెక్నికల్గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటుంది, కానీ 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేసింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసడం లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు, లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0 అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినా కాబట్టి జర్నలిస్టులని అనే అధికారం నాకు ఉందని అనుకుంటాను. తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? కేటీఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపు అయినా కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చింది ఎవడు? మేం కాదా? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండెంట్ పెడితే అంత ఇచ్చింది మేమే. దానికి యూరియా ఇయ్యలేదు. దానికి కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు ప్యానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం. రైతులు పానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. వాళ్ళకి బురద జల్లుట్ లోపల పూర్తి పట్టు వచ్చింది. వాళ్ళు బురద జల్లుతారు, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇంతే తేడా అందులో. ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారా? ఏమైంది అక్కడ? కవిత గారు, ఇట్లా భూతద్దాలు పెట్టి ఇండెంట్లు పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు సరిపోయే రేషన్ తెచ్చుకుంటావు. సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది, ఏం చేస్తారు? భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఉన్న దాంట్లో రైతులన్నీ కన్విన్స్ చేసి జూలై 31 దాకా రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు? నేను DDRC మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. నేను మీకు జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని, యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా, ఆగస్ట్ ఇండెంట్ సరిగా పెట్టిండ్రా పెట్టలేదా అని అడిగినాను. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం. మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవం. దాన్ని మేము అంగీకరించేందుకు చిత్తశుద్ధితోటి ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ఒకటే పనిగా బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని 30 మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతగాళ్ళని జర్నలిస్టులకు పెట్టుకొని ఏది పడితే అది చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు? దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది, ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకంతా యూరియా ఇచ్చిండా? మా బాబు ఉంటే మంచిగా వచ్చింది, వేరే ఎవడో తెలేదు. పోయిన సంవత్సరం రాలేదా మరి? ఇదే ఈసారి ఎందుకు వచ్చింది? ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగలెత్తే బురద జల్లే కార్యక్రమాన్ని 30 మెడికల్ కాలేజీలు కాదు 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దానికి కవిత గారు? ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, వారం 10 రోజులు అవస్థ అయిన మాట వాస్తవం. ఆ వారం 10 రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతగా లేదు అంటున్నా. ఉన్న యూరియాని రైతులకు భరోసా ఇవ్వకపోతే 2 అవసరం ఉన్న వాళ్ళు వచ్చే పసలు కూడా దొరకదని 4 తీసుకుంటున్నారు. దీనివల్ల కొంత కొరత వచ్చింది, కొంత బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే ఆగో పులి అంటే ఇగో తోకని వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, రాష్ట్రంలో లేరు ఢిల్లీలో లేరు, అందుకని వేస్తూనే ఉన్నారు బురద. 30 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు, నటన చేస్తూ ఉన్నారు. ఎట్లయితుంది అట్లా కవిత గారు? బాధ్యత ఉండాలి, ఏదన్నా బాధ్యత ఉండాలి, భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంపై. ఏసీగా ఇంత ఉంది,
ఇంత స్టాక్ ఉంది, ఇంత లేదు, మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక మంత్రి పోయి ఏ జిల్లాల కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది. ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సో వాళ్ళిద్దరు కలిశారని మీరు అంటున్నారు. మొన్న ఎన్నికల్లో ఓటేయకపోవడానికి కారణమే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంలా ఉంది కాబట్టి ఓటేయలేదని జయరాం రమేష్. బీఆర్ఎస్ అనేది ఇర్రెలెవెంట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ని తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు, ఓకేనా? అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలు అయితే లేదు, రేపు నీ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? బిడ్డకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది, దాన్ని సరి చేసుకోరి ఫస్ట్. మీరు బీఆర్ఎస్ వాళ్ళు అది ఆలోచించుకోరి ఫస్ట్. అది ఆలోచించుకోవడం చేత కాదు, అది చేయడం చేత కాదు. బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారని మరదలో ఇల్లు లీయేస్తూ ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దుకో, నలుగురున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనాడు రేపు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు, రేపు మా బాపు మళ్ళీ వస్తాడు, మేము మళ్ళీ వస్తాం, వచ్చి ఏం చేస్తారు? బిడ్డకే న్యాయం చేయలేను, నువ్వు దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు? తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకి అన్యాయం చేసినావు. ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది, మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం, మా నాయననే తప్పు చేసిండని చెప్తుంది. ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు రేపు టీఆర్ఎస్ వాళ్ళు? దేనికోసం అడుగుతారు ఓట్లు? సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా? లేకపోతే బిడ్డకి పదవి వేయక మా అల్లుడికి పదవి ఇచ్చినా అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా? ఏం చెప్తారు మీరు రేపు వచ్చి? ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చట పెడతారు మళ్ళీ నాతో వచ్చి. ఏమున్నది అందులో? ఏడున్నారు వాళ్ళు? ఏడున్నారు కవిత గారు? ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో? ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యం కడతాం, ప్రజలు ఓట్లు వేస్తారు, మీకు ఓట్లు వేస్తే లేరు కదా, రేపు ఇంకా వేయరు మీకు. నిన్న మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు 10 ప్రశ్నలు సమాజం ముందు నుంచి సర్వే చేసిండు. ఏమొచ్చింది సర్వే రిపోర్టు? మాకేం కాలే, మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొద్దుగుకి ట్వీట్ పెట్టుడు, గివే కదా వాళ్ళ పంచాయతీ, బావమరుదుల పంచాయతీలే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళకి? మీరు చూడు, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు. ఈ 18 నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి, హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, బావ సిరిసిల్లకు పోతే మరి కరీంనగర్ పోవాలి. ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏంది? ఏం చేసిర్రు 10 ఏళ్ళలో? మీరు చక్కదిద్దింది ఏందని? ఓ గ్రూప్ 1 పెడితే కోర్టుకు పోతుంది, గ్రూప్ 1 పోతుంది, గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది. అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది? మీ కొంపల తప్ప పక్కన కొంపల బంగారం రాలే. ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగా వంచుతలేమనే కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టిందంతా. దేని కొట్లాడుతున్నారు కవిత గారు వాళ్ళు? అన్నా చెల్లె దేని కొట్లాడుతున్నారు? బావమరదలు దేని కొట్లాడుతున్నారు? నేను మాట్లాడితే బీజేపీని నాకేదో కేసీఆర్ మీద కోపం ఉంది, కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో 200లకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు. దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి. ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమను. మీ పతనం నాతోటే మొదలైంది, ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం. ఇట్లే చేస్తే మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూడదు దయచేసి. ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి. నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని, చూసుకో. పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి, అట్లా కాకుండా చూసుకో, జాగ్రత్త పడు. రామన్నా అని ప్రాధాన్యపడుతూ చెప్పింది కదా, పైసల పంచాయతీ కాదు, ముందు నాయనని కాపాడుకోరు. నీకు నాయనని కాపాడుకోవడం రాదు, చెల్లెని కాపాడుకోవడం రాదు, మా మీద ఇరుసుకపడ్డమనేది యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాచ్లు పెడితే ఏమవుతుంది కవిత గారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి, అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటికి రావడానికి కూడా ఒక కారణంతో అని చెప్పారు. అదే కారణంతోనే మీరు వచ్చిండ్రా? నేను ఏమంటున్నా, వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? మీ పేరు చెప్పారు కదా అక్కడ. పోనీరు, చెప్పేటోళ్ళు చెప్పుకుంటేనే, వాళ్ళకి ఎలా అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు. మనకెందుకు కవిత పంచాయతీ? వాళ్ళ సాగు వాళ్ళు చావనీరు. సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ రీజన్స్ తోనే నేను నన్ను ఎందుకు బయటికి పంపిరేంది అనేది నేను బయటకు వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. ఓకేనా? తిట్టేకాడికి తిట్టినా, శాపనార్థాలు పెట్టేకాడికి పెట్టినాం, చేసేకాడికి చేసినాం. ఇది కాదు కొట్లాడాలి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం. ఏ నోరైతే కేసీఆర్ గొప్పోడు, తెలంగాణ గొప్పదని చెప్పిందో, తెలంగాణ తెచ్చుకుంటేందుకు ఆయన ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది. వచ్చిన తెలంగాణ నేను దోసుకొని పెడుతున్నాడు, మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా కొట్లాడినేమో వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు. మంచిని మంచి అన్నం, చెడు చెడు అంట. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదా? ఈ ప్రశ్న అడిగేటువంటి రిపోర్టర్లకి మీ క్వాలిఫికేషన్ ఏందని అడగాల్సి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకి బీ టీం ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటున్నా. కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ విందులు ఇస్తాడు, మేము ఇఫ్తార్ విందులలో పాల్గొంటామా? పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు. కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా?
ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నలో అంటున్నా? ఏ సిద్ధాంతంలో పోలికుంది? మాకు దేశం ఫస్ట్, మా నాయకుడు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తాడు, వాళ్ళ కుటుంబం ఫస్ట్, అవునా? వాళ్ళకి 24 గంటలు ఫామ్ హౌసే ఫస్ట్, వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్, మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్. ఇక వాళ్ళకి మాకు బీఫ్ టీంలు ఎట్లయితే ఏం పొంతన ఉంటుంది? ఏం పోలికుందని అడుగుతారు? బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది? ఏం సిద్ధాంతం ఉంది బీఆర్ఎస్? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే, చెప్పిన మాట మర్చిపోవాలి. తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు, ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరో అంటాడు అవసరం వచ్చినప్పుడు. మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడరు. రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచారు. తెలంగాణ జనాభాలో 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇది జూన్ 2014లో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట. ఏడిచ్చిండు మంత్రి పదవులు, ఏడిచ్చిండు మంత్రి పదవులు. 3 బీసీలకి ఇస్తే ఒక బీసీని అర్ధరాత్రి తీసి పారేసిండు, అవునా? ఏమున్నది మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే? ఏమేదో చెప్తుంది సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత. పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో. అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళు ఏడున్నావు నువ్వు? ఏడున్నావు అంటున్నా. అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం? అప్పుడు ఎంపీ నువ్వు, ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలే? నాయన నేను పూలే విగ్రహం పెడతాను ఎందుకు పెట్టలే అసెంబ్లీలో? ఇలా దానికి సంతకాల సేకరణ అని ఓ రోజు కోదండరామ్ గారింటికి, ఓ రోజు లేని గద్దర్ గారింటికి, ఓ రోజు ఇంకోళ్ళ ఇంటికో ఏదో సంతకాలు చేస్తుంది. ఈ మీద ఉద్ధరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది. ఏం ఉద్ధరిస్తుంది? నవ్వుతురు జనాలు. 10 ఏళ్ళు పెట్టడం చేతగలిగాని ఈమెకి ఈమె ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది. సామాజిక తెలంగాణ అంట. మీ నాయన చేసిందే నువ్వు చేస్తూ ఉన్నావు. ఎట్లా వస్తుంది మీతోటి సామాజిక తెలంగాణ? మాతోటి వస్తుంది కవిత గారు. మేము 170 మందికి ఇచ్చినాం కేంద్ర క్యాబినెట్ లోపల. వాళ్ళు ఇయ్యలే, టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలే. మీరేమో టీఆర్ఎస్ మా బీ టీం అంటాడు, బీఆర్ఎస్ వాడేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎందుకు ఒకటైతాం అంటున్నా? మాకు ఎవరితోటి ఏం అవసరం ఉందని ఒకటైతాం? మాకు ఏం అవసరం వాళ్ళతోటి? మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది, పొంతన ఎక్కడుంది, సారూప్యత ఎక్కడుంది? 30 ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు. ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే, జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు, జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి, వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి. వాళ్ళతో మాకు పోలికి ఎక్కడిది? టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎట్లా ఒకటి అవుతుంది? ప్రతి 3 ఏళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుడిని మార్చేస్తాం, ఎంత పెద్దోళ్ళని అయినా కానీ. మ్యాక్సిమం అంటే 2వ అవకాశం ఇస్తుంది మా పార్టీ. ఎట్లయితుంది కవిత గారు? ఎట్లా బీటీం అవుతుంది బీఆర్ఎస్? ఏ లెక్కన బీటీం అవుతుంది చెప్పు? ఏ సిద్ధాంతం ప్రకారం బీటీం అవుతుంది? కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు, ఎంపీల ఓట్లు చోరీ అయినాయి అంట. ఏం మాట్లాడతారు కవిత గారు? ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్, ఆయన అట్లా మాట్లాడతాడు. ఏం మనుషులు వీళ్ళు అసలు? ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది? నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు? వాళ్ళు ఆత్మప్రబోధానుసారం వేస్తే వేసి ఉంటారు, అక్కడ విప్ లేదు కాబట్టి వేసి ఉంటారు. దానికి ఎవడు ఏం చేస్తాడు? ఇండి కూటమి ఎంపీలు వేస్తే వేసి ఉంటారు. నీకేంది ఉంటారు? నీకు నియంత్రణ లేదు, నీకు పార్టీ మీద నియంత్రణ లేదు, మీ ఎంపీల మీద నియంత్రణ లేదు, ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం లేదు. సో ఎవరుంటారు నీతో పాటు? ఎందుకుంటారు? పడవ మునిగిపోతుందని తెలిస్తే ఈత వచ్చిన వాళ్ళంతా పడవలకి వెళ్ళి దుంకి వెళ్ళిపోతుంటారు కవిత గారు. మునిగేదాకా ఎందుకుంటారు పడవలో? ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు అటు దుంకి వెళ్ళిపోతూనే ఉంటాడు కదా. మునిగిపోయే పడవలు ఏ రాజకీయ నాయకుడు ట్రావెల్ చేస్తాడు? సో ఇప్పుడు మీరు ఈ మాటలన్నిటిలోనూ ఓట్ చోరీతో పాటుగా అన్నది సిబిఐ, ఈడీలు, ఐటీ ఈ అన్నిటినీ త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని. మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏం అవసరం ఉందని సమాధానం చెప్తాం. ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి. అరే వారి బుడ్డోడా, ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదురా బాబు, మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు, వాళ్ళని అడుగురా పోయని అడిగిరారా పోయా అని చెప్పాలి గట్లా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.